కార్యకర్తలు కింద మార్చేసి పోలీస్ నాయకుల్ని, పోలీసు ఎస్ఐని, డిఎస్పీ, సిఐలు అందరినీ రఫీ గారు ఒక పాయింట్ హానెస్ట్ ఆన్సర్ చేయండి. రఫీ గారు ఒకటే పాయింట్ స్ట్రైట్ గా అడుగుతాను. మీరు చెప్పిన మాటలన్నీ కూడా నిజమైతే ఖచ్చితంగా ఇంతకంటే జరిగిన మేబీ సీట్ల పరంగా చాలా తక్కువ ఉండవచ్చు, కానీ ఓట్ల పర్సంటేజ్ పరంగా మీకు 2019లో ఎన్ని ఓట్లు వచ్చాయో ఆల్మోస్ట్ ఆయన కూడా అంతే వచ్చాయి. దేశంలోనే లార్జెస్ట్ అంటే ఎక్కువ ఓట్లు పొందిన లార్జెస్ట్ 4వ పార్టీగా ఆ పార్టీ ఉంది. మీరు చెప్పింది నిజమైతే అంతకంటే దారుణంగా ఉండాలి కదా? అంతకంటే దారుణంగా అంటే మాకు ఎన్ని సీట్లు వచ్చినాయి చూసారుగా. మాకు ఎన్ని సీట్లు వచ్చినాయి? 124 సీట్లు వచ్చింది. ఎన్ని ఓట్లు వచ్చినాయి? 57% ఓట్లు వచ్చింది. ఆయనకి 39% ఓట్లు వచ్చింది. మాకేం తక్కువ వచ్చింది ఓట్లు? నేను తక్కువ వచ్చినాయని చెప్పట్లేదు. ఓట్ల పరంగా బాగానే వచ్చాయి. 4th లార్జెస్ట్ పార్టీగా ఉంది దేశంలో అనేది నా పాయింట్. అవును వచ్చినాయండి. ఇప్పుడు ఎన్నికలు పెడితే ఆ 40%లో 20% కూడా ఉండవు. కారణం మీకు ఒకటే చెప్తా నేను. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని చెప్పి ముస్లింస్ ని, క్రిస్టియన్స్ ని భయప్రాంతులకు గురి చేశారు. ఎన్ఆర్సీ తీసుకొస్తారు, సిఏ అమలు చేస్తారు, లేదా ఎన్పిఏ తెస్తారు, ఈ ముస్లింస్ కి భద్రత ఉండదు అని చెప్పేసి భయప్రాంతులకు చేస్తే వాళ్ళు వేశారు. కొంతమంది ముస్లింలు, కొంతమంది క్రిస్టియన్లు వేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా పునరాలోచనలో పడ్డారు. అనవసరంగా వేసామే వైసీపీకి అని చెప్పి వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. చాలా మంది నాతో మాట్లాడారు. మీరంతా చెప్తున్నప్పుడు కూడా మేము అతనికి చేశాము, కానీ ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు అతను. అసలు వాళ్ళు అడగకపోయిన స్పీకర్ ఎన్నికల్లో అతనికి ఉన్న 4 సీట్లు మేము ఇప్పుడు ఇవ్వడం కాదు, లైఫ్ లాంగ్ ఇస్తామని చెప్పేసి లెటర్ రాశాడు. కాబట్టి మొన్న వేసినటువంటి ఓటర్లు ఇప్పుడు అతనితో లేరు. ఆ రోజు ఒక దుష్ప్రచారాన్ని, భయప్రాంతాలని గురి చేసిన నేపథ్యంలో వాళ్ళు వేశారు కొంతమంది 39%. అందులో ఇప్పుడు 20% తప్పు తెలుసుకున్నాం. ఊరందరికీ ఒకదారి అయితే ఉలుపు కట్టది ఒకదారి పద్ధతిలో మనం ఇతను గెలిచాము బీజేపీకి భయపడి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మిశ్రమ ప్రభుత్వంలో ఉంది. మనకి ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది, చంద్రబాబు నాయుడు మనకి రక్షణగా ఉంటాడనేటువంటి భరోసా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎందుకు ఓడిపోయామో పోస్ట్ మార్టం లేదు, ఎందుకు ఓడిపోయామో సమీక్ష లేదు, ఎందుకు ఓడిపోయామో చింతన లేదు. పార్టీ సమావేశం పెట్టి మళ్ళీ నేను 2029లో తెలుగుదేశానికి సింగిల్ డిజిట్ వస్తుంది, మీరంతా నాతోనే ఉండండి అదేం చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఏం చేస్తాడు? 3 ఎమ్మెల్సీలు మేము సింగిల్ గా పోటీ చేసి గెలిచినప్పుడే చెప్పాం మీ పని అయిపోయిందని. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడు? వాళ్ళు మా ఓటర్లు కాదన్నారు. దాదాపు 10,50,000 మంది ఓటర్లు వాళ్ళు. మొత్తం రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ తప్పితే మిగతా అన్ని జిల్లాల్లో వాళ్ళు ఓటర్లు వేశారు. అది చాలా ర్యాండము. 10,50,000 మంది ఓటర్లు 3 ఎమ్మెల్సీలు ఏకపక్షంగా మేము గెలిస్తే ఇక మాకేదో ఉంది, నేను సిద్ధం సభలు పెట్టాను, ఒక్కొక్క సభకి 5 కోట్లు ఖర్చు పెట్టి సిద్ధం సభలు పెట్టాను, గెలిచేస్తున్నాను. చివరికి ఐపాక్ వాళ్ళని కూడా మోసం చేశారు. ఇవాళ అన్ని కూడా ఇవాళ అతని మీద 17 కేసులు సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ పెట్టింది ఉంది. ఇక ఇప్పుడు మేము చేస్తున్నాం మద్యము, ఇసుక, ఎర్రజనం, మట్టి, అలాగే అన్ని కూడా కార్జ్, ఇవన్నీ కూడా తీస్తున్నాం. ఇవన్నీ కూడా అతను తట్టుకునే పరిస్థితి ఉండదు. నాకు తెలిసి 2 సంవత్సరాల్లో ఆ సిబిఐ, ఈడీ కేసుల్లో అతనికి ఖచ్చితంగా కన్వెన్షన్ ఉంది. అతనికి శిక్ష పడుతుంది, 2 సంవత్సరాల పైనే శిక్ష పడుతుంది. అతను శాసనసభ్యుడిగా కూడా అనర్హుడు అయిపోతాడు. ఆ పార్టీకి దిక్కుతోచిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికే చాలా మంది బీజేపీలోకి వెళ్దామా, తెలుగుదేశంలోకి వద్దామా. ఇప్పుడు మీరు చూసారు పొంగునూరులో అక్కడ ఉండేటువంటి మున్సిపల్ చైర్మన్ తో పాటు మొత్తం కౌన్సిలర్లు మా పార్టీలో చేరిపోయారు. ఇలా మొత్తం అందరూ చేరిపోయి ఆ పార్టీ ఏమి ఉండదు. చివరికి వాళ్ళకి 2 దారులు ఉంటాయి. తెలుగుదేశంలో చేరటమా లేకపోతే కాంగ్రెస్ లో చేరటమా ఉంటది. ఇతను ఆ పార్టీని నడపలేడు, ఇతను ఆ కేసులే సరిపోతాయి. ఇప్పుడు కొత్తగా మేము పెట్టేటువంటి కేసులు 17A ప్రకారంగా ఆధారాలతో పాటు
ఆ అవినీతి ఆధారాలతో పాటు గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకొని కేసులు పెడతాం, అతను ఖచ్చితంగా జైలు పెడతాడు, ఆ పార్టీ అనేది ఉండదు భవిష్యత్తులో. అందుకని అతను ఏం చేస్తున్నాడంటే ఇక్కడ నుండి పులివెందులు వెళ్ళాడు, 2వ రోజు అసెంబ్లీకి డుమ్మా కొట్టాడు, ఇక్కడ నుంచి పులివెందులు వెళ్ళాడు, అక్కడ జనం ఎమ్మడి పడ్డారు బిల్లుల కోసం, అది తట్టుకోలేక ఎలాంటి వెళ్ళాడు, అక్కడ కూడా వస్తే తలుపులు మూసేశాడు. ఇప్పుడు ఆ 30 ఎకరాల ప్యాలెస్ లో కూర్చొని ఏం చేయాలా ఈ కేసులు ఏం చేయాలా ఆ కేసులు ఏం చేయాలా అనే దాని మీద కింద మీద పడతా ఉన్నాడు. అతనికి ఏం భవిష్యత్తు లేదు, వైసీపీకి కూడా భవిష్యత్తు లేదు, అది మూతపడిపోయే పార్టీ 40% వచ్చిందని చెప్పి గొప్ప చెప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ 40% లో వాళ్ళు కూడా ఎవరు అతనితో లేరు. తప్పు చేశాను ఇతనికి ఓటేసి మనం కూడా కూటమికి ఓటేసి ఉంటే ఆత్మస్థైర్యం ఉండేది మనకని చెప్పి ముందుత భావంతో వాళ్ళందరూ బాధపడతా ఉంటారు. చివరికి చంద్రబాబు నాయుడు గారికి 11 సీట్లకి నాకు ప్రతిపక్ష హోదా పట్టాడు. ఇలా మూర్తి గారు చెప్పినట్టు అసలు అతను శాసనసభ పక్ష నాయకుడు ఎన్నికే కాలేదు, శాసనసభ పక్ష నాయకుడుగా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ కానీ లెటరే పంపలేదు. ఆయనే ఎన్నిక అవుతాడా, ఇంకోటి ఎవరైనా అవుతాడా, ప్రెసిడెంట్ అవుతాడా, వెంకయ్య అవుతాడా, పుల్లయ్య అవుతాడా అనేది ఎవరికీ తెలియదు. నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేయమని చెప్పి ఉత్తరాలు రాస్తున్నారు. అందులో అది పచ్చి అబద్ధాలు. ఆ జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు అని చెప్పేసి 2098లో అనుకుంటా, 2094లో అప్పుడు అతనికి ఇవ్వలేదనేది అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ యనమల రామకృష్ణ గారు చెప్పారు. ఉపేంద్ర గారికి పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా ఇచ్చారని చెప్పేసి అన్నాడు. అది పచ్చి అబద్ధం. లోక్సభలో లీడరు మాధవరెడ్డి అతనికి ఇవ్వాలి, ఇస్తే ప్రతిపక్ష హోదా 30 సీట్లకి ఇచ్చే పరిస్థితి ఉండదు, కనీసం 50 సీట్లు వచ్చి ఉండాలా. ఇలాంటి మినిమం నాలెడ్జ్ లేక ఢిల్లీలో 3 బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు. 3 ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఇవ్వాలా, అందులో ఒకరిని నాయకుడుగా గుర్తించారు, బీజేపీ నాయకులుగా గుర్తించారు. మినిమం నాలెడ్జ్ లేక అధికార దాహంతో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి ఎన్నిక కాకుండా శాసనసభ పక్ష నాయకుడుగా అతను ఎన్నిక కాకుండా అడగడం అనేది విడ్డూరం. అతని మానసిక స్థితి బాగలేదు. అతను ఒక 6 నెలల్లో ఏమైపోతాడో కూడా ఎవరికి తెలియని పరిస్థితి చూశాం కదా. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి విజయవాడలో తాడేపల్లి ప్యాలెస్ కి 17 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ఐరన్ స్క్రీన్ ఏర్పాటు చేసుకున్నారు. అతనికి అభద్రతా భావం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బయటికి బయలుదేరితే పరదాలు, చెట్లు నరకటాలు, కరెంట్ ఆపటాలు, ఊర్లో బ్యారికేడ్లు పెట్టడాలు, షాపులు మూయించటాలు ఇవన్నీ చేసి ప్రజల్ని చాలా బాధ పెట్టేవాడు. కాబట్టి ఇతని పరిస్థితి 3 రాజ్యాలు అన్నాడు. ఏ రాజధాని రాజ్యాంగంలో రాజధాని ఉండాలని లేదని చెప్పేసి అతనే అన్నాడు. మళ్ళీ 3 రాజ్యాలు అన్నాడు. ప్యాలెస్ కట్టుకున్నాడు. ఒక సైకో గారు కూడా మాట్లాడాలి, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. రఫీ గారు ఆ కిమ్ములాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పేసి కళ్ళకన్నాడు. ప్రజలు మొత్తం కూడా ఏకమయ్యి బీజేపీ లేదు గీజేపీ లేదు ఏదైనా సరే ఇతన్ని ఓడించడానికి ముస్లిం ప్రజానికం కూడా ఇతను ఓడించడానికి బీజేపీకి ఓటించినటువంటి సందర్భం మీరు చూశారు. విజయవాడ వెస్ట్ లో బీజేపీ అభ్యర్థికి 48,000 మెజార్టీ వచ్చింది. కాబట్టి ఇతన్ని ఓడించడానికి 57% మాకు ఓట్లేశారు, మిగతా పార్టీలకి 3% ఓట్లేశారు, 61% ఇతన్ని వ్యతిరేకించారు. కాబట్టి ఇప్పుడు అతను ఆ 40% కూడా అతనితో ఉండరు. నేను ఇచ్చేటువంటి పథకాలు మా పాలన చూసి వాళ్ళందరూ మా వైపుకి వచ్చేసేటువంటి పరిస్థితి ఉందని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. రైట్. ఫణేంద్ర గారు, ఇక్కడ వైఎస్ జగన్ బెంగళూరు టూర్ సంబంధించి